అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎరా పుల్ల కొట్టే కదా ఇప్పుడు మా పార్టీ ఇప్పుడు నేను కొట్టరా అన్నాడు. ఇటు తోసాడు. తోస్తే ఆడు 10 మంది తిరిగినాడు కదా, ఎమ్మెల్యే తిరిగినాడు. ఊరించుకోలేక ఆ కోపం తట్టుకోలేక ఐస్ పారించుకుని క్యాన్చుకుని బుర్రలో కొట్టాడు. ఇటు బుర్రలో అవతల వైఎస్ఆర్ పార్టీ, వీళ్ళు టీడీపీ పార్టీ ఇద్దరికి. ఎంపీపీ గారు ధర్మయ్య గారు కొడితే దెబ్బ తగిలిన తెచ్చుకుందాం, స్టేషన్కి తెచ్చుకుని వచ్చామన్నాడు అంతే. ఇంకా ఆయన దగ్గర దమ్ము ఉంది కాబట్టి తీసిపోయి మా ఊరు దెబ్బ తగిలింది కాబట్టి మేము ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చాము. మేము అది మా ఊరికి హాస్పిటల్ దెబ్బ తగ్గకపోతే మేము తెచ్చుకుందాం. మంచి కాకినాడ అర్జెంట్కి ఎమర్జెన్సీ తీసుకున్నాడండి. ఎమర్జెన్సీకి మంచి క్యాండిడేట్ అలా ఉన్నాడు. ఎంత దుర్మార్గం మంచిదండి. మూలం తినుకున్నాడు రోడ్ షీటర్ అండి. అవునా కానీ పాలకు ధర్మనాడు సపోర్ట్ చేస్తున్నాడండి. ఇంకా మంచిగా కొట్టే మన పార్టీ పోలేదు, సతీష్ గారు మన వెనకాల ఉన్నారు, మీరు భయపడడం, మనం ఏదైనా మనం చూసుకుందాం, చచ్చిపోదాం అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు కూడా మేము దెబ్బతిన్నప్పుడు వస్తూ ఉంటే గొడవ అయింది, మీ ఓడి దెబ్బతింది, మీరు కేసు పెట్టుకుని తల చూసుకుందాం అని చెప్పేసి అన్నాడండి. ఆయన కానీ జరగపోతాడండి. ఇన్నాళ్ళు మా ఊరు ప్రెసిడెంట్ సంపత్ గారు, ధనపతి గారు మాటిని గతంలో ఎన్ని జరిగినా కానీ ఆయన గారు పెద్ద గారు మాటిని, మా బుచ్చిబాబు గారు ఎమ్మెల్యే గారు మాటిని ఇప్పటి వరకు గ్రామంలో మేము ఏ గొడవ పెట్టలేదండి. ఇప్పుడు మా ఊరికి చచ్చిపో స్టేజ్లో ఉన్నాడు. ప్రభుత్వం కానీ పోలీసులు కానీ సీరియస్ తీసుకోకపోతే ఊరు అల్లగోలు చేస్తామండి మేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.